హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. వీడియో డీటెయిల్స్ వచ్చేసి వరంగల్ టు మేడారం 1 డే ట్రిప్లో పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియోలో మనం వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి గట్టమ్మ టెంపుల్ అండ్ నెక్స్ట్ రామప్ప టెంపుల్ని దర్శించుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2లో మనం రామప్ప నుంచి స్టార్ట్ అయ్యి మేడారం వెళ్తున్నాం. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసేయండి. వరంగల్ టు మేడారం వేలో ఒకటే టోల్ ప్లాజా ఉంటుందండి. రామప్ప నుంచి మేడారంకి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం పస్టాల్లో ఉన్నాం. ఈ వేలో స్ట్రైట్గా ముందుకెళ్ళిపోతే మనం ఏటూరు నాగారం వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం మేడారంకి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనం మేడారం వెళ్ళిపోతాం. వరంగల్ టు మేడారం డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంటుంది. లేదు అని అంటే వరంగల్ టు ఏటూరు నాగారం బస్ తీసుకొని మనం పస్టాలో డ్రాప్ అయిపోయి పస్టా నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. వ్యూ చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేడారం దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే జంపన్న వాగు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కుకింగ్ చేసుకుంటున్నారు. దర్శనం చేసుకొని వచ్చి కుకింగ్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. సో మేము వచ్చేసి ఎల్వాక విలేజ్ నుంచి వచ్చాం. సో డైరెక్ట్ వాగు దగ్గరకు వచ్చేసాం. సో మనం డైరెక్ట్ వాగు పక్కన ఉన్న వేకి వచ్చేసాం. ఇదంతా కనిపిస్తుంది కూడా. మనం అక్కడ చూసిన జంపన్న వాగే ఇక్కడ వరకే ఉంది. సో ఈ కనిపిస్తున్న ట్యాప్స్ కింద ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. వాగు దగ్గర నుంచి టెంపుల్కి అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఆటోస్ కూడా టెంపుల్ వరకు వెళ్తాయి. సో మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. ఇది టెంపుల్ వే. సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది. డిస్టిక్ వచ్చేసి ములుగు డిస్టిక్ కిందకి వస్తుంది. అమ్మవార్లకి బెల్లం సమర్పించి ఇక్కడ మొక్కు తీర్చుకుంటారు. మేడారం జాతర 2 ఇయర్స్కి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కానీ ఎవ్రీ ఇయర్ మాఘశుద్ధ పౌర్ణమి టైంలో భక్తులు వస్తూనే ఉంటారు. సో ఇక్కడ అమ్మవార్లకి మనం మొక్కుగా బెల్లం సమర్పిస్తామని చెప్పాం కదా. సో మనం అది బెల్లం అనకుండా బంగారం సమర్పించడం అని అంటారు. అమ్మవారికి బంగారంతో పాటు చీర, గాజులు, వడిబియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ముగ్గుగా సమర్పిస్తాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏది సమర్పించినా 2గా సమర్పించాలి. సమ్మక్కకి సారక్కకి బెల్లం బుట్టలు 2, చీరలు 2, గాజులైన ఏవైనా 2 అమ్మవార్లకి సమర్పించాలి. సమ్మక్క సారక్క అమ్మవార్లు పసుపు కుంకుమ బన్నే రూపంలో చిలుకల గుట్ట పైన ఉంటారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జాతర టైంలో ఆ పసుపు కుంకుమ భరణిలను మేడారంకి తీసుకొచ్చి జాతర జరిపిస్తారు. ఇదంతా గుడి ప్రాంగణం. మొత్తం ఇక్కడ మనకి బెల్లం బుట్టలు, కొబ్బరికాయలు అన్నీ అవే షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది బెల్లం జోకే త్రాసు. సో మనకు ఆపోజిట్లో టెంపుల్ ఉంది. సో ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ పూలు, కొబ్బరికాయ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్.
సో ఇప్పుడు మనం చూస్తుంది సమ్మక్క తల్లిని. సమ్మక్క సారక్క చరిత్ర విషయానికి వస్తే, మేడరాజు అనే గిరిజన రాజుకు అడవిలో పుట్ట దగ్గర సమ్మక్క తల్లి దొరుకుతుంది. పుట్ట దగ్గర దొరికే టైంకి తన చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తూ ఉండడంతో తన దైవాంశ సంబూతురాలుగా భావించి తనను తీసుకొచ్చుకొని సమ్మక్క నామకరణం చేసి పెంచుకుంటాడు. సమ్మక్క చేత్తో పసరం అందిస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపోయేదట. మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుతో సమ్మక్క వివాహం జరిపిస్తాడు. వీరికి 3 సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఇక్కడ మనకు కనిపిస్తుంది సారక్క తల్లి. సమ్మక్క తండ్రి జగిత్యాల డిస్టిక్లోని పోలవాస ప్రాంతాన్ని పాలించేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తడంతో వాళ్ళ దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారంకొచ్చి తలదాచుకుంటాడు. పగిడిద్దరాజు విషయానికి వస్తే, మేడారంని కాకతీయుల సామంతునిగా పాలిస్తున్నాడు. కరువు కారణంగా పగిడిద్దరాజు ప్రతాపరుద్రునికి ట్యాక్స్ కట్టలేకపోతాడు. దానికి తోడు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడన్న కోపంతో ప్రతాపరుద్రుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపై దండెత్తాడు. దాంతో పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు ప్రతిదాడి చేయడం మొదలు పెడతారు. కాకతీయ సైన్యం దాటిని భరించలేక అందరూ చనిపోగా, సమ్మక్క తల్లి మాత్రం యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళ్ళి మాయమైపోతుంది. తనను వెతుక్కుంటూ వెళ్ళిన సైన్యానికి చిలకలగుట్ట దగ్గర పుట్ట వద్ద పసుపు కుంకుమ భరణి కనిపిస్తాయి. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంలో సమ్మక్క సారలక్కలకు జాతర జరుపుతారు. సో ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు అని చెప్పుకున్నాం కదా, సారక్క భర్త గోవిందరాజు. సో ఇక్కడ మనం వారినే దర్శించుకుంటున్నాం. ఇంతటితో దర్శనాలు పూర్తయ్యాయి. ఇదంతా గుడి ప్రాంగణం. ఇక్కడ చూస్తే సమ్మక్కకి పక్కనే పగిడిద్దరాజు గుడి ఉంటుంది. సారక్కకి పక్కనే గోవిందరాజు గుడి ఉంటుంది. కొద్దిసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ సన్సెట్ వ్యూ చాలా బాగుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.